కీర్తన గ్రంథం 139వ అధ్యాయము ఆ మొదటి వచనం చదవండి. యెహోవా ఒక్క నిమిషం అక్కడ ఉండండి. ఏందంట? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రతిరోజు పరిశీలన చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. నువ్వు అంత ఈజీగా ఎట్లా మర్చిపోతావు? ఈ లోకములో నీ తల్లిదండ్రులను పట్టించుకోపోవచ్చు, నీ అన్నదమ్ములు నిన్ను పట్టించుకోపోవచ్చు, లేదా నీ భార్య నిన్ను పట్టించుకోపోవచ్చు, నీ భర్త నిన్ను పట్టించుకోపోవచ్చు, నీ బిడ్డలు వారి వివాహమై ఎదిగి గొప్పవారైన తర్వాత నిన్ను పట్టించుకోపోవచ్చు. ఈ లోకములో నీ బంధువులు నీ స్నేహితులు ఎవరు కూడా నిన్ను పరిశీలించలేకపోవచ్చు, పట్టించుకోలేకపోవచ్చు. కానీ నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రతిరోజు పరిశీలిస్తున్నాడు, ప్రతిరోజు నిన్ను పట్టించుకుంటున్నాడు. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. నా దేవుని కనుదృష్టి ఎప్పుడు మన మీదే ఉంది. ఆమేన్ చెప్పండి. దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు అల్లరి చిల్లరగా ఉంటావా? ఎవరితో పడితే వాళ్ళతో చతురులాడటం, ఎవరితో పడితే వాళ్ళతో ఎగసికాలుగా మాట్లాడటం, ఎక్కడ పడితే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చొని బాతాకానీలేయడం, సహవాసాలమ్మడి తిరగడం, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇలాంటి అన్ని బంద్ అవుతాయి దేవుని ఆత్మ నీలో ఉంటే. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నీలో అలాంటి సరసోక్తులు, అలాంటి చిల్లర అలవాట్లు ఇవన్నీ నీలో ఉన్నాయంటే ఇంకా పూర్తిగా నువ్వు పరిపూర్ణంగా క్రీస్తులో లేవు అని అర్థం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. పరిపూర్ణంగా క్రీస్తులో నువ్వు లేవు. నువ్వు క్రీస్తులో పరిపూర్ణంగా ఉంటే నీలో అల్లరి చిల్లరైన ఆటలు పాటలు మాటలు సరసోక్తులు ఇలాంటివేవి ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఉంటాయండి? ఉండవు. అక్కడ ఏమంటుంది చూడండి, నా భక్తుడు ఏమంటున్నాడు అక్కడ? యెహోవా మిమ్మలను పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట. చూడండి, ఆయన అంటున్నాడు, నేను కూర్చోవడం నీకు తెలుసు. ఎవరికి తెలుసు? నువ్వు ఎక్కడ కూర్చున్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఎక్కడ ఏ ఆలోచనలు చేస్తున్నావు దేవుడికి తెలుసు. నువ్వు ఎక్కడ ఏ తలంపులు కలిగి ఉన్నావు దేవుడికి తెలుసు. నువ్వు కూర్చుండే దేవుడికి తెలుసు. నువ్వు ఎక్కడ పడుకొని లేచి వస్తున్నావు దేవుడికి తెలుసు. ఎక్కడ కూర్చొని లేచి వస్తున్నావు దేవుడికి తెలుసు. ఏ స్థలములో, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఎక్కడ ఎలాగా నువ్వు నివసిస్తున్నావు దేవుడికి సర్వము తెలుసు ఆయనకి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని కన్నుల ఎదుట నువ్వేమీ దాచలేవు. ఏమన్నా దాచగలవా? ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, బండ మీద పాము జాడ, బండ మీద పాము జాడ, సముద్రంలో ఓడ జాడ, పురుషునితో స్త్రీ జాడ, స్త్రీతో పురుషుని జాడ ఎవ్వరు కనిపెట్టలేరంట. దేవుని మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పరేందండి? హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఎక్కడ ఏం జరిగేది సమస్తము దేవుని కన్నులకు తేటగా కనబడుతుంది. ఎందుకు? ఆయన సర్వశక్తిమంతుడు గనుక, ఆయన కన్నులకు మరుగైనది ఏమీ లేదు గనుక. మనుషులు ఎదుట మనము యథార్థంగా ఉన్నట్టు నటించడం కాదు, కానీ దేవుని ఎదుట మనము యథార్థత కలిగి ఉండాలి. దేవుని ఎదుట యథార్థత కలిగి భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి కుటుంబాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. బైబిల్ చెప్తుంది. చూడండి, ఆ వాక్యం అలాగే ఉంచి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చదవండి. కీర్తన గ్రంథం చూడండి, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ
యెహోవాను ఆశ్రయించిన వారికి, నీ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా చెప్తారు ఒకసారి, రెండు చేతులు ఎత్తి చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో దేవుడికి తెలియదా? ఏమండి, తెలీదా? తెలుసా తెలీదా? 100% తెలుసు. దేవునికి నువ్వు ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చావో, నువ్వు దుఃఖంతో వచ్చావో, వేదనతో వచ్చావో, వ్యాధితో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, ఏ పరిస్థితిలో వచ్చావో, అప్పులతో వచ్చావో, పేదరికంతో వచ్చావో, అవమానాలతో వచ్చావో, నిందలతో వచ్చావో, ఏ స్థితిలో వచ్చావో, ప్రతి పరిస్థితి దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అల్లు చెప్పండి. హల్లెలూయా. ఉన్నారు. దేవుని స్తోత్రం. నేను ఇంకా ఎత్తబడ్డారేమో, నేను ఎడవబడ్డానేమో అనుకుంటున్నా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాకడలో బైబిల్ కూడా చెప్తున్నా, కొందరు విడవబడతారు. ఒకవేళ నేను అలా అనుకుంటున్నా, మీరు హల్లెలూయా చెప్పపోయేటప్పటికి. మళ్ళీ ఒకసారి చెబుదామా? హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే, సజీవులే కదా దేవుణ్ణి మహిమపరుస్తారు. అంటే మనం సజీవంగా ఉంటే హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. సజీవంగా ఉన్న వారందరూ ఒకసారి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి మనం ప్రతి పరిస్థితి తెలుసండి. హల్లెలూయా. దేవుని దగ్గర మనం అబద్ధం ఆడలేం. దేవుని దగ్గర అబద్ధం ఆడలేం, ఏం దాచిపెట్టలేం. అందుకని మనం అనుకుంటాం కొన్నిసార్లు, నా పరిస్థితి దేవుడికి తెలియదా అంటే, నీవు పుట్టక ముందే తెలుసు నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని. గట్టిగా వెళ్ళి చెప్పండి. అవును కదా. నువ్వు భూమి మీదకి రాకముందే అని అంటాడు ఇర్మియాతో, తల్లి గర్భమందు నీవు పిండముగా రూపించబడక ముందే నా కన్నులు నిన్ను ఎరిగి ఉన్నాయి. నీవు జనములకు ప్రవక్తగా ఉండాలని నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎప్పుడు? తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే. ఫలానా ఆయనతో నీ పెళ్ళి అవుతుంది, ఫలానామితో నీ పెళ్ళి అవుతుంది, ఇదిగో మీరు ఇలా ఆశ్రయింపబడతారు, మీకు ఈ కష్టాలు అయితే మీకు ఇంతమంది పిల్లలు పుడతారు, పిల్లల దగ్గర మీరు ఉంటారు, ఫలానా దగ్గర మీరు ఉంటారు. ఇదంతా కూడా దేవుని గ్రంథములో ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర లేనిదేమీ ఉండదు. దేవుడు పొరపాటున ఏమన్నా రాసుకోవడం మర్చిపోయాడని మీరు అనుకుంటారేమో, కానీ ఆయన దగ్గర అన్నీ ఉంటాయి. గట్టిగా చెప్పండి. ఆయన దగ్గర ఏది కూడా లేకుండా ఉండదు. సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. సమస్తము దేవుడు ఎరిగినవాడు. అందుకని అంటున్నాడు, నీవు కూర్చోవడం నాకు తెలుసు, నువ్వు లేవడం నాకు తెలుసు. నీకు తలంపు పుట్టక ముందే, చూడు, నాకు తలంపు పుట్టక ముందే నా మనస్సును గ్రహించవు. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలకు మనకు ఎలాంటి తలంపులు కలగబోతున్నాయి ముందే తెలుసు అంట ఆయనకి. ఒకరోజు కయ్యూను ఏబేలు ఇద్దరు దశభాగం తీశారు. కయ్యూను ఏబేలు ఏం తీశారు? దశభాగం తీశారు దేవునికి ఇద్దామని. అర్పణ. అయితే ఏబేలు తన యొక్క వ్యవసాయం చేసుకున్నాడు కనుక ఆ గోధుమలు యువ్వలు లేకపోతే ఆ కాలంలో పండే పంటలలో ఆ సమృద్ధిగా నమ్మకంగా ఏబేలు తీసుకొని వచ్చాడు. కానీ కయ్యూను ఏం చేశాడు? కయ్యూను దొంగ. గట్టిగా చెప్పండి. కయ్యూను ఎవరు అండి? దొంగ. దొంగిలించే వారిని ఏమంటారు? దొరలు అంటారా, దొంగలు అంటారా? ఏమంటారండి? కయ్యూను దొంగ. ఈ దొంగ అయినటువంటి కయ్యూను ఏం చేశాడంటే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన దాంట్లోంచి కొంత లేదండి, ఏబేలేమో మందని మేపేవాడు, గొర్రెల మందని. ఏబేను గొర్రెలు మేకలు మందలోంచి తీసుకొచ్చి మంచి గొర్రెలను మేకలను దేవునికి బలిగా అర్పిస్తే, కయ్యూనేమో తన పంటలో నుంచి పంట తీసుకొచ్చి కొన్ని గుప్పెళ్ళు వెనకేసుకున్నాడంట. ఏం చేశాడు? కొన్ని గుప్పెళ్ళు తీసి, వామ్మో, మూట మాత్రం పెద్దగా అయింది. దేవుని స్తోత్రం. ఇంత పెద్ద మూట దేవునికి ఇస్తే మళ్ళీ దేవుడు మోస్తాడో మొయ్యలోడా అని ఆ మూటలోంచి కొంచెం బరువు తగ్గిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇది ఎవరు సుత్తున్నారు? మీకు ఎవరికన్నా ఈ మాటలు తగిలితే నన్ను గట్టిగా తిట్టండి తర్వాత. హల్లెలూయా. అంతేగాని దేవుడు ఇప్పుడు మాత్రం వినండి.
ఎందుకంటే ప్రభు ప్రేరేపణను బట్టి నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకరిని ఉద్దేశించి మాత్రం నేను చెప్పట్లేదు. మీరందరూ మంచివాళ్ళు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఈ కయ్యూను ఆ దశమ భాగంలో నుండి కొన్ని గుప్పెళ్ళు తీసి వెనకేసుకుంటున్నాడు. ఇది ఎవరు చూస్తున్నారు? అయితే ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించాల. ఇవాళ నీ కుటుంబాన్ని దేవుడు అంగీకరించాడు, అంగీకరించట్లేదు అనేది అది మీకే తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా, దేవుడు అంగీకరించట్లేదా? నీ అర్పణ ఎలా ఉంది? నీ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా, అంగీకరించట్లేదా? నేను ఏబేలు లాగున్నానా, కయ్యూను లాగున్నానా? నా ఆలోచన ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచన పుట్టక ముందే నీ మనస్సుని దేవుడు గ్రహిస్తున్నాడు. కొన్ని గుప్పెళ్ళు తీసి పక్కనేసుకునేటప్పటికి కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించపోయేటప్పటికి కయ్యూనికి కోపం వచ్చింది తన తమ్ముడి మీద. ఎవరైనా మన కళ్ళ ముందు ఆశీర్వదించబడితే మనకు ఎలా ఉంటుంది? ఎందుకు వస్తుంది కోపం చెప్పండి? హల్లెలూయా. నాకు లేనిది వాళ్ళకు వచ్చింది. వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు పచ్చగా ఉంటున్నారు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, పొలం కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, ప్రయోజకులు అవుతున్నారు, బంగారం కొనుక్కున్నారు, మంచి బట్టలు కొనుక్కున్నారు, హ్యాపీగా ఉంటున్నారని పక్కన వాళ్ళకి ఏదంటే ఒకటే దురదశవులు ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? ద్వేషం, కోపం వస్తుంది. ఇప్పుడు సొంత తమ్ముడి మీదే అండ ద్వేషిస్తున్నాడు. సొంత తమ్ముడు బాగుపడుతుంటే అండ సహించలేకపోతా ఉన్నాడు. అన్నదమ్ములు ఇద్దరు, ఎవరు? కయ్యూను ఏబేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇవాళ మన కుటుంబాల్లో కానీ, మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి అంటే, అతను దీవించబడటానికి కారణం ఏంటంటే అతను దేవునితో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. అతను దేవునితో నమ్మకంగా యథార్థంగా అతని జీవితాన్ని కట్టుకున్నాడు కనుక సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనిన యెహోవాను ఆశ్రయించిన ఆ వ్యక్తికి మాత్రం కొదువ లేకుండా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కయ్యూనికి నచ్చక తన తమ్ముడితో కలబడి కయ్యూన్ని ఏం చేశాడు? చంపేశాడు. కానీ దేవుడు చూశాడా? కయ్యూను నీ తమ్ముడు ఎక్కడంటే, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడనా? నా తమ్ముడికి ఏమన్నా నన్ను కాపలా వాడిగా నువ్వు పెట్టావా? నేను కావిలి వాడనా అని దేవునికే ఎదురు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? ఆ కయ్యూను హృదయంలో దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే శ్రద్ధ లేదు. ఏం చెప్తున్నాడు? నా తమ్ముడికి నువ్వేమన్నా నన్ను కాపలా పెట్టావా? నా తమ్ముడికి ఏమన్నా నేను కాపలా వాడినా? వాడెక్కడ పోతే నాకేం తెలుసు అంటున్నాడు. కానీ వాళ్ళ తమ్ముడిని అతనే చంపేశాడు. ఇవాళ మన యొక్క ప్రవర్తనను బట్టి మనం ఎంతమందిని చంపేస్తున్నాం? దేవుని స్తోత్రం. ఆత్మీయంగా మనలాగా ఆత్మీయంగా మన తోటి సహోదరులు మన ప్రవర్తనను బట్టి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇవాళ చూడండి, కొంతమంది దేవుని మందిరానికి వెళ్తారు ఉంటారు, అల్లరి చిల్లరగా మాట్లాడతారు, అల్లరి చిల్లరగా తిరుగుతారు, అల్లరి చిల్లర ప్రవర్తనలు బట్టి తోటి క్రైస్తవులు కూడా ఏమైపోతారు? ఆత్మీయంగా చచ్చిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా చచ్చిపోతారు. నీ ప్రవర్తనను బట్టి, నీ అలవాట్లను బట్టి, నీ క్రియలను బట్టి నీ తోటి వారు ఎప్పుడు కూడా బలహీనులు కాకూడదు. మనం ఎప్పుడు ఒకరిని బలపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఒకరు బలపరిచేవారిగా ఉండాలి. అందుకనే అపోస్తుడైనటువంటి మరి యొక్క అపోస్తుల కార్యంలో ఇక్కడ ఏముంది మొదటి మాటలు ఏముందంటే, మీరు యూదయ, సమరయ, యెరూషలేము ప్రాంతాల్లో భూదిగంతముల వరకు మీరు అనేకులను నాశనం చేయమని ఉందా? సాక్షులై ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? సాక్షిగా బ్రతకాలి. సాక్షిగా బ్రతకడం అంటే మన మాటే సాక్ష్యం, మన ప్రవర్తనే సాక్ష్యం, మన క్రియలే సాక్ష్యం, మనం చేసే పనులే సాక్ష్యం. మనం ఏదైతే చేస్తున్నామో ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకులను క్రీస్తులోనికి రాబట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకస్తుల మాదిరిగా మనం ఉండొద్దు. మన కళ్ళ ఎదుట ఎవరైనా బలహీనులుగా కనబడిన ఎడల వారిని మన సాక్ష్యమే బలపరచాలి. హల్లెలూయా. అందరిలాగా మనము చూడండి, లోకస్తులాగా ఎవడెక్కడ పోతే మనకెందుకు, ఎవడెక్కడ నాశనం అయిపోతే మనకెందుకు, ఎవరెట్టిపోతే మనకెందుకు, నేను బాగుంటే చాలని ఎప్పుడు నీతిమంతుడు అనుకోడు.
బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు తన పొరుగు వారి గురించి ఆలోచిస్తాడు. దేవుడు సాక్షిగా బ్రతకమంటే ఏంటి అర్థం? అర్థం ఏంటంటే నీ ప్రవర్తన ఒక సాక్ష్యం, నీ మాట ఒక సాక్ష్యం, నీ నడక ఒక సాక్ష్యం, నీ క్రియలు ఒక సాక్ష్యం. నువ్వు చేసేదే చెప్పండి సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేస్తావు అదే చెప్పు. హల్లెలూయా. నువ్వు చెయ్యంది చెప్పొద్దు, ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఆయన దృష్టి నీ మీద ఉంది, జాగ్రత్త. ఆయన కళ్ళు నీ మీద ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు అంటాడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు ఆయన. ఆయన సామాన్యుడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, ఆయన కన్నులు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలలు వంటి నేత్రములు కలిగిన దేవుడు. ఆ అగ్ని జ్వాలల లాంటి కళ్ళతో ఆయన నిన్ను గమనిస్తున్నాడన్న సంగతి, ఆ భయం మనకు ఉండాలి. హల్లెలూయా. ఆ భయం మనకు లేకుండా మనకు మనస్సుకు నచ్చినట్లు మనం బ్రతికితే రేపొద్దున ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తీర్పులో నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ నిలబడతావు? తీర్పులో నిలబడతావు. నువ్వు తీర్పులో నిలబడినప్పుడు నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గమనించుకో, నీ ప్రవర్తన ఎలా ఉంది. సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన నీకు ఆలోచన పుట్టకముందే ఆయన నీ మనస్సును ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిదీ ఎరిగి ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను? దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను? నిజంగా దేవుడు నన్ను మెచ్చుకుంటున్నాడా? ఆయన నన్ను ఇష్టపడే లక్షణాలు ఏమన్నా ఉన్నాయా నా దగ్గర? ఒక్కసారి దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు. దేవుడు నిన్ను ఇష్టపడే లక్షణాలు ఏమన్నా ఉన్నాయా మనలో?